వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. జనజీవన స్రవంతిలోకి వచ్చిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ విక్రమ్ అలియాస్ శ్రీను. విక్రమ్ అలియాస్ శ్రీను నల్లవరంలో గతంలో పనిచేసినప్పుడు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ విషయాల్లో మొదటి ఇంటర్లో చెప్పారు. ఇప్పుడు పార్ట్ టూలో ఆయన చేసిన కార్యక్రమాలు ప్రజల కోసం ఏ విధంగా పనిచేశారు, చెంచుల రక్షణ కోసం, చెంచుల అభివృద్ధి కోసం ఎలా కష్టపడ్డారు, అంతేకాకుండా పంతు నాయక్ హత్య కేసులతో పాటు చాలా కేసుల్లో ఆయన ఏ విధంగా చేశారు, కోర్టు నుంచి AK-47 ఎలా మిస్ అయింది, అదే AK-47 నల్లమలలో ఎలా ప్రత్యక్షమైంది, నల్లమలలో ప్రత్యక్షమైన AK-47 ఎల్బీ నగర్లో ఎలా రికవర్ అయింది అనే విషయాలతో పాటు ఇటీవల ఏఓబీలో ఒక మహిళా మావోయిస్ట్ని ఇన్ఫార్మర్ పేరు మీద, కోవర్ట్ పేరు మీద చంపిన విషయాన్ని ఆయన ఏ దృష్టితో చూసారు విషయాన్ని విక్రమ్ నడి తెలుసుకుందాం. విక్రమ్ నమస్తే. నమస్తే సార్. విక్రమ్, ఫస్ట్ ఇంటర్వ్యూలో చాలా క్లారిటీగా చెప్పారు మీరు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశాను, చెంచులకు అభివృద్ధి కోసం ఏం చేయాల్సి వచ్చింది అని. చెంచుల అభివృద్ధి కోసం అంటే వాళ్ళలో తునికాకు విషయంలో కానీ, వాళ్ళ అభివృద్ధి కోసం కానీ, వాళ్ళ రాజకీయంగా వాళ్ళు ఎదగడానికి కానీ, రాజకీయ అవగాహన కానీ కొన్ని కార్యక్రమాలు చెప్పారు. అందులో పార్టీ ఆ విధంగా వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా కిందకి దిగింది. అవును, ఈరోజు చెంచులకి ఇంకా అభివృద్ధి చెందాల్సింది ఉంది, చాలా ఉంది. ఎంతవరకు అప్పుడు మీరు చేశారు విషయంతో పాటు ముఖ్యంగా మీరు ఫస్ట్ ఇంటర్వ్యూలో కాకుండా కొన్ని విషయాలు దాచిపెట్టినట్టుగా తెలుస్తుంది. ఒకటి, పంతు నాయక్ హత్య కేసులో వాడిన AK-47 ఎర్రగొండపాలెంలో బాబురావు ఆయన కుటుంబం దగ్గర సంఘటన ఎన్కౌంటర్లో ఎలా ప్రత్యక్షమైంది, అక్కడ రికవర్ అయినది ఎల్బీ నగర్లో ఏ వేళ ప్రత్యక్షమైంది, ఎల్బీ నగర్ నుంచి మళ్ళీ ఇక్కడికి కోర్టుకి, మహబూబ్నగర్ కోర్టుకి ఎలా వచ్చింది, అంటే ఎల్బీ నగర్లో ఉన్న AK-47 మీరు నయీం హత్య చేయడానికి అక్కడ దాచిపెట్టినట్లుగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అది వాస్తవమా కాదా, జరిగింది కానీ ఎందుకు నయీం మీద అంత టార్గెట్ పెట్టారు, AK-47 అక్కడ ఎల్బీ నగర్లో పెట్టి ఆయన్ని చంపాలని ఎందుకు ప్లాన్ చేశారు ఒకటి. ఇటీవల మన జరిగిన సంఘటనలు తీసుకుంటే మహిళా మావోయిస్టుల పట్ల కోవట్టు అనే పేరు మీద ఆ విధంగా హత్య చేయడాన్ని ఒక దళిత యువతని మీరు ఏ విధంగా చూస్తారు, దాన్ని ఖండిస్తారా లేదా సమర్థిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మహిళా మావోయిస్ట్ని పార్టీ హత్య చేయడాన్ని నేను ఖండిస్తున్నా. ఒకటి, పార్టీని నడుపుతుందంటే ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్. అసలు ఆయన నేను అడుగుతున్నా, మిత్రమా అసలు మనం పతనం వైపా లేకుంటే విప్లవం విజయవంతమా వైపు అనేది నేను ఆయన అడగడం జరుగుతుంది. అంటే ఎవరన్నా కోవట్టు అనే ముద్ర పడితే అంటే వాళ్ళు కోర్టు కంటే ముందు ప్రచారం ఎక్కువ జరుగుతుంది. అది ప్రభుత్వాల లేకుంటే పోలీసులు చేస్తారనేది తర్వాత విషయము. అయితే ఇంకోటి, దళిత మహిళ అంటే పార్టీలో అంటే ఇంకోటి అమ్మాయి కూడా కుల నిర్మూలన జరగాలి అని ఆమె విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయింది. తను దాదాపుగా 5 సంవత్సరాలు పనిచేసింది. మరి అక్కడ విప్లవ రాజకీయాల మీద నమ్మకం లేకుంటే అక్కడ పార్టీ ఆమెకు విప్లవ రాజకీయాలు బోధించలేకపోవడం వల్ల మరి ఆమె ఇన్ఫార్మర్ అంటే కోర్టుగా మారిందనేది అక్కడ విషయం. అది ఆమెని చంపడం దాన్ని అయితే చాలా నేను ఖండిస్తున్నా. ఎందుకంటే శత్రువు అనే ఒక వ్యవస్థని కూల్చాలని వాళ్ళు తుపాకులు పట్టారు. ఇంకో వ్యవస్థ ఆ విప్లవాన్ని ఎట్లా కూల్చాలనేది ఈ వ్యవస్థ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. మరి బూర్జో వ్యవస్థ చేసిన విధానమే మావోయిస్ట్ అంటే విప్లవ పార్టీ కూడా ఆ రకంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మన సమాజాన్ని మార్చాలని మనం విప్లవోద్యమంలోకి వెళ్ళాం. మరి వెళ్ళిన తర్వాత మనం ప్రజల్ని మార్చేది పోయి ఏ ప్రజలైతే పార్టీకి సహకరిస్తారో ఆ ప్రజలు కొంత బయటికి అంటే ఎక్స్పోజ్ అయిన తర్వాత ఇన్ఫార్మర్ అని చెప్పేసి లేకుంటే ఏదో అంటే ఇన్ఫార్మర్గా మార్చుకోవడమా పోలీసుల తర్వాత మీరు ఇన్ఫార్మర్ పనిచేస్తారని చంపడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే ఈమెని ఒక మహిళా మావోయిస్ట్ని చంపడం దాన్ని నేను చాలా ఖండిస్తున్నా. ఇందాక మీరు చెప్తున్నట్లుగా ఆమె కుల వ్యవస్థ కోసం, నిర్మూలన కోసం పార్టీలకు వెళ్ళారు. అవును, 2017 నుండి 2024 వరకు అంటే దాదాపు 7 సంవత్సరాల పార్టీలో ఆవిడ ఏఓబీలు పనిచేశారు. అవును, పార్టీ కూడా ప్రకటించింది ఆవిడ దశల వారీగా పార్టీలో ఎదిగారని. అంటే పార్టీ నిర్మాణం లోపం అనుకోవాలా లేదా పార్టీ ఇచ్చిన శిక్షణలో భాగంగా లోపం అనుకోవాలా ఆవిడ కోవట్టుగా మారడానికి? అంటే మనం ఇచ్చిన ట్రైనింగ్ బట్టే కూడా అవతల వ్యక్తి మారుతుంటారు కదా. పార్టీ ఇచ్చిన ట్రైనింగ్ లోపం. ఆమెకు విప్లవ రాజకీయాలు కూడా ఆమె నేర్చుకోలేదు. అందుకే ఆమె ఆ రకంగా, నేను కూడా చెప్పట్లేదు ఆమె కోవట్ అని, కానీ పార్టీ కోవట్టుగా వ్యవహరిస్తుందని చెప్పేసి చంపేసింది. అది ఎందుకంటే ఇప్పుడు కోవట్టుగా సరే వాళ్ళ కుటుంబాన్ని బయట డిపార్ట్మెంటు ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళు ఏమన్నా తల్లిదండ్రులు ఏమన్నా సహకరిస్తామని ఏమన్నా ఒప్పుకోవచ్చు. మరి ఈమె పార్టీలో ఉంది కదా, ఆమెకు గ్యాపే ఉంటుంది కదా, మరి ఆమె ఎట్లా కోర్టుగా మారుతుంది?
ఇంకోటి ఆమె 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల తర్వాత కమాండర్ స్థాయికి ఎదిగిన తర్వాత ఆమె కోర్టు ఎట్లా మారుతుంది, కోర్టు అని ఎట్లా ప్రకటించి ఎట్లా చంపేస్తుంది పార్టీ? అంటే పార్టీ అంటే ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి అన్నదమ్ముడికి డబ్బులు అందాయని, డబ్బుల కోసమే చేశారని, ఉద్యోగం ఇస్తాను పోలీసులు ఆశ పెట్టారని, ఇటువంటి ఆరోపణల మీద చంపామంటూ ఆవిడ మెడ మీద ఒక లెటర్ కూడా పెట్టారు. సరే, ఇప్పుడు ఆరోపణ వచ్చింది సార్. ఆరోపణ వచ్చినప్పుడు ఆమెని ప్రజాకోర్టు పెట్టి ప్రజాకోర్టులో ఆమెని క్షమించి వదిలిపెడితే బాగుండేది. పార్టీకి నష్టం చేయలేదు కదా. మరి ఆమె ఇప్పుడు కోర్టుగా మారింది, పార్టీని ఇంతమంది నాయకుల్ని ఎన్కౌంటర్ కావడానికి కారణం ఈమెను కూడా ప్రకటించలేదు పార్టీ. ఈమె కోర్టు ఎవరిస్తున్నందుకు పార్టీ విధానాలు కరెక్ట్గా లేవు కాబట్టి ఈమెని చంపేసినామని చెప్పేసి పార్టీ ప్రకటించింది. అయితే ఇప్పుడు ఒకవేళ పార్టీకి ఏమన్నా నష్టం చేస్తే అది పార్టీ శిక్షించాలి. కానీ నష్టం చేయలేదు, సరే ఈమె కోర్టు అని అనుకుందాం. మరి ప్రజాకోర్టు పెట్టండి, ప్రజాకోర్టులో పెట్టి ఈ రకంగా మరి ప్రభుత్వాలు ఈ రకంగా కోర్టులని ఇట్లా తయారు చేసి ఇట్లా పార్టీ నష్టం చేయాలనుకుంటుందని చెప్పేసి క్షమించి వదిలిపెడితే బాగుండేది. కానీ ప్రజాకోర్టులో భాగంగానే శిక్షించామంటూ లెటర్ పెడుతున్నారు. ఎట్లా ప్రజాకోర్టులో శిక్ష ఎట్లా అవుతుంది? అది అంటే సాధారణ ప్రజాకోర్టులో మీరు చెప్పిందే వేదమా, ప్రజలు కూడా చెప్తారా చంపాలా శిక్షించాలన్నది? వీళ్ళు ప్రజలలో పెట్టి ఆమె చేసినటువంటి ఏదైతే తప్పు ఉందో దాన్ని ప్రజలకు చెప్తాం ఫస్ట్. మరి దాన్ని ప్రజలు మైనారిటీ బై మెజారిటీ ఆ పీపుల్, అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా అయితే వాళ్ళు పార్టీకి చెప్తారో దాన్ని బట్టి అక్కడ యాక్షన్ ఉంటుంది. ఓకే, కానీ ఆమెను అయితే చంపకుండా ఆమెను వదిలిపెడితే బాగుండేది సార్. కానీ పార్టీ ఇప్పుడిప్పుడే ఎదుగుతుంది. ఏఓబిలో చింతూరు దగ్గర ఒక గ్రామంలో ఒక 15 బైకులు డంప్ చేశారు. ఆ 15 బైకుల మీద యాక్షన్ టీములు తిరగడానికి ప్లాన్ చేస్తున్నారు. 15 బైకులు ఒక దగ్గర పెట్టారు. ఈ 15 బైకుల వ్యవహారాన్ని విషయాన్ని పోలీసులకు చేరవేయడంలో ఈమె పాత్ర ఉందని పార్టీ నమ్ముతుందని ఒక అంతర్గత సమాచారం. అంటే అటువంటి విషయాలు చెప్పొచ్చా మరి బయటికి? ఇప్పుడు ఆమె స్థాయి చాలా చిన్న స్థాయి సార్. ఇప్పుడు పార్టీ నిర్మాణాల్లో ఏ స్థాయికి ఎలాంటి నిర్మాణాలు చెప్పాలో అదే నిర్మాణాలు చెప్తారు. ఈమెకు ఓన్లీ ప్రొటెక్షన్ మాత్రమే, ఇది నాయకులకు ప్రొటెక్షన్ మాత్రమే. కాబట్టి ఆమె బయటికి రాదు. ఆమెకు బాధ్యత లేనిది అక్కడ క్యాంపెయిన్ చూసుకోవడం, అక్కడ పార్టీ నాయకత్వానికి రక్షణ చూసుకోవడమే ఆమె బాధ్యత. అట్లాంటి బాధ్యత ఉన్న ఆమె బయటికి ఎట్లా వస్తుంది, బయటికి ఎట్లా వచ్చి వీళ్ళతోని లింక్ అవుతుంది? కాదు అది. అంటే పార్టీలో ఆవిడ టెక్నికల్ చూసేవారు, చూసేవారు టెక్నికల్ కాబట్టి సిగ్నల్ నీరేకి అప్పుడప్పుడు వెళ్తుంటారు. అవును, వెళ్ళిన సమయంలో అక్కడున్న అది మన హ్యూమన్ ఇంటెలిజెన్స్ మనకున్న అంతర్గత దీంట్లో అమ్మా నాన్నతో మాట్లాడాలి, అన్నదమ్మతో మాట్లాడాలి, ప్రతి మనిషికి ఆ వీక్నెస్ ఉంటుంది. ఎంత పార్టీలోకి వెళ్ళినా ఆ విధంగా మాట్లాడే తప్పేంటని అంటే సిగ్నల్ కోసం వెళ్ళుంటారు ఆవిడ బయటికి. ఒక్కరు వెళ్ళారు కదా సార్, ఒక్కరు వెళ్ళరు పార్టీకి. ఇప్పుడు ఆమెను ఒక్కరినైతే ఎక్కడ పోయినా కూడా పార్టీ కన్నా పనుల మీద పంపినప్పుడు సింగిల్గా అయితే పంపదు. ఆమె తోటి ఇద్దరు వెళ్ళడమా, లేకుంటే ఒక దళం వెళ్ళడమా, దళం వెళ్ళి సిగ్నల్ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ పిలిపించుకోవడం అనేది చేస్తుంది పార్టీ. మరి సెల్ ఫోన్ అనేది ఎవరు వాడరు, దాంట్లో ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్ కూడా ఆమె స్థాయిని బట్టి ల్యాప్టాప్ ఇస్తారు. ఆమె స్థాయి అది కాదు, అంటే ఫోన్ వాడే స్థాయి కాదు, ల్యాప్టాప్ వాడే స్థాయి కాదు. ఓన్లీ మొబైల్ వాడేది ఒక జిల్లా స్థాయి నుంచి, ఒక రాష్ట్ర స్థాయి నుంచి, కేంద్ర స్థాయి నుంచి ఒక మొబైల్స్ వాడతారు. అది కూడా అవసరం ఉంటేనే ఆన్ చేసి ఫోన్ మాట్లాడి మళ్ళీ పక్క పెట్టేసుకుంటారు. ఈమెకి డైరెక్ట్ ఎట్లా ఫోన్ ఇస్తుంది పార్టీ కూడా, మనం అనుకుందాం. పార్టీ ఎట్లా ఇస్తుంది ఫోను? ఆమె స్థాయి కాదుగా, ఆమె స్థాయి ఫోన్ వాడే స్థాయి కాదు కాబట్టి ఫోన్ ఎట్లా ఇస్తుంది? ఇయ్యదు. కానీ పార్టీలో ఉదయ్ అనే వ్యక్తికి ఈమె అసిస్టెంట్గా ఉన్నారు కాబట్టి ఉదయ్ సమాచారం అంతా కూడా ఈవిడ ఎదురు ఉంది. ఈవిడ పోలీసులు ఈ రకంగా వాడకుండా ఉండొచ్చు ఆ తమ వైపు తిప్పుకోవడానికి అనేది ఒక ఆరోపణ. అంటే సార్ ఇప్పుడు పార్టీ సరే, మీరు అన్నట్లుగా ఏ తప్పు నేరం చేసినా చంపడం అనేది మాత్రం క్షమించడం నేరం అంటారు. నేనైతే చంపడం అయితే కరెక్ట్ కాదనేది నేను భావిస్తున్నా. అంటే అంతకన్నా పెద్ద ద్రోహం చేసిందని పార్టీ భావించవచ్చు కదా. చైనా ఉద్యమంలో పొలిట్ బ్యూరో సభ్యులు కూడా కోర్టులుగా మారిన తర్వాత రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి నాయకులను కూడా నష్టం చేసింది అక్కడ చైనా ప్రభుత్వం. చైనాలో అట్లాంటి వాళ్ళని కొంతమంది పార్టీ క్షమించి వదిలిపెట్టింది. మరి చైనాలో మావో విప్లవం విజయవంతం చేసిండు, అక్కడ ప్రజాస్వామిక వ్యవస్థ ఉంది. ఇండియాలో కూడా మావో ఆలోచన విధానాన్ని మనం ఇక్కడ అమలు చేయాలనేది ఇండియా మావోయిస్టు సిద్ధాంతం. మరి అక్కడ చేసినటువంటి సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా అమలు చేయొచ్చు కదా. అంటే అక్కడ కేంద్ర కమిటీ రాష్ట్ర స్థాయి నాయకులు కోర్టుగా మారి పార్టీకి నష్టం చేసిన కూడా క్షమించి వదిలిపెట్టారు. మరి ఈమె ఎంత చాలా చిన్న కదా, అది ఒక మహిళ, ఒక చిన్న చెల్లెమ్మ, ఆమె ఎట్లా చంపుతుంది పార్టీ? చంపొద్దు కదా సార్. పార్టీకి సాధారణంగా ప్రజల్లో సానుభూతి తక్కువ క్రమంలో ఇప్పుడు ఈ దళితులు వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఆమె వస్తున్నారు. అవును, ఇటువంటి క్రమంలో మహిళల పట్ల ఈ విధంగా చేస్తే రేపు పార్టీకి ఎవరైనా వచ్చే అవకాశం ఉందంటారా? నేను ఒక్క విషయం చెప్పదలసింది ఏంటంటే,
మహిళల్ని మావోయిస్టులు చంపేశారనేది ప్రచారం నడుస్తుంది. చంపారని వాళ్ళే చెప్తున్నారు కదా. చంపిరు వాళ్ళు మొత్తం వాళ్ళే ప్రకటించరు. ఓకే, దీన్ని చంపడం అనేది కరెక్ట్ కాదని పూర్తి ఖండిస్తున్నా. మరి పోలీసులు కూడా మహిళల్ని ఎంతో మంది హత్యలు చేస్తారు కదా, మరి దీని గురించి ఎందుకు అసలు ఖండించట్లేదు? అంటే మేధావులు, ప్రజా సంఘాలు ఎందుకు ఖండిస్తలేరు నేను అడగదలుచుకుంది. కానీ వాళ్ళు పోలీసులు ఎన్కౌంటర్ చనిపోతేనేమో అది ఖండించరు, మరి మావోయిస్టు చంపితే ఎందుకు ఖండించాల్సిన అవసరం, అంటే ఎందుకు ఖండిస్తున్నారు అది? అంటే ఆమెకు ఎట్లా ఖండిస్తారు ఈరోజు మేధావులు? కానీ మహిళా మావోయిస్టులు చనిపోతే కూడా వీళ్ళు ఖండించాల్సిన బాధ్యత ఇక్కడ మేధావి సెక్షన్కు ఉంది. అంటే పోలీసుల చేతులు చనిపోవడం కన్నా పోలీసులు చిత్రహింసలు గురి చేసిన సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రజా సంఘాలన్నీ కూడా స్పందిస్తున్నాయి. అవును, ఇటీవల జరిగిన మన పోలీస్ స్టేషన్లో దాడులు కానీ ఆ మహిళల పట్ల చిత్రహింసలు థర్డ్ డిగ్రీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రజా సంఘాలు స్పందిస్తున్నాయి. కోర్టులే సుమోటో కేసు తీసుకుంటున్నాయి. వాళ్ళ మీద ఎవరైతే చేస్తున్నారో కేసులు పోలీసులు వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇక్కడ సానుభూతి అనేది మహిళ అనే కాకుండా ఆ విధంగా చేయడం అనేది ప్రజల్లో సానుభూతి కోల్పోతుందా? పార్టీకి సానుభూతి ఖచ్చితంగా కోల్పోతుంది. ఎందుకంటే ఇప్పుడు బయట సమాజంలో స్త్రీలకు రక్షణ లేదు. విప్లవోద్యమంలోకి పోయినటువంటి స్త్రీలని, అంటే ఏ సమాజం కోసం అయితే వాళ్ళు పోరాటం మార్గంలోకి పోయినారో మహిళలు, అదే పార్టీ చంపడం వల్ల పార్టీకి ప్రజలకు బాగా బాధాకర విషయం. అది ఖచ్చితంగా ప్రజలలో బాగా ప్రభావం పడుతుంది. పార్టీ మీద కూడా ఉన్న సానుభూతి కోల్పోవాల్సి వస్తుంది. కానీ అదే కోవట్ పేరు మీద అర్జున్ రెడ్డి అనే వ్యక్తిని క్షమించి వదిలిపెట్టిన పార్టీ ఈ అమ్మాయిని చంపడం వెనక మనం ఏ సామాజిక వర్గాన్ని చంచారా, లేదా అంత పెద్ద నేరం ఏమైనా చేసింది అనుకోవాలా? ఇప్పుడు అర్జున్ రెడ్డికి ఈమెకు పోల్చుకుంటే, ఈమె ఎవరైతే మహిళా మావోయిస్ట్ ఉందో మరి ఈమె కంటే ఆయన ఏమన్నా నేరం చేయకపోవచ్చు. లేకపోతే అతను నిజాయితీగా నన్ను ఇట్లా పోలీసులు కోర్టు మార్చుకున్నారు, నేను పార్టీ ద్రోహం చేయలేను కాబట్టి అని ఏమైనా పార్టీ ముందు ఏమైనా ఒప్పుకుంటే క్షమించి వదిలిపెట్టవచ్చు అనుకుంటున్నాను. కానీ 7 సంవత్సరాలు పనిచేసిన ఒక వ్యక్తిని ఎలాగంటే చంపాలనిపిస్తుంది? క్షమించి వదిలిపెట్టడం అనేది. మిత్రుడు గణేష్ అన్న, ఎవరో ఏఓబి కార్యదర్శి గణేష్, నేను అదే మిత్రుని చెప్తున్నా, అట్లా చంపడం వల్ల ఉన్న ఉనికి కోల్పోవడం, ప్రజలలో ఉన్న సానుభూతి కోల్పోవడమే దారి తీస్తుంది. ఇక మనం మీ చరిత్ర కొంచెం చూద్దాం. పంతు నాయక్ చంపిన ఘటనలో ఉన్న AK-47 అక్కడికి వెళ్ళకొచ్చింది, ఎర్రగొండపాలెంకి. మీరేమో కోర్టులో నేను తీయలేదు అని చెప్తున్నారు. అవునవును, మరి ఎలా వచ్చింది? నాకు తెలియదు సార్, అది తెలియదు. ఉన్న వాస్తవం నేను చెప్తున్నా, అది నాకు తెలియదు. కోర్టులోంచి ఎవరు తీసుకెళ్లారు? అది ఆరోపణ మాత్రమే నా మీద వచ్చింది, కానీ నేను తీసిన అనే విషయం అయితే అది తప్పు. అది నేను తీయలేదు, నాకు సంబంధం లేదు. కానీ కోర్టు నుంచి విక్రమ్ అనే వ్యక్తి ఒక చిన్న పిల్లాడిని తీసుకొని రాత్రి టైంలో దొంగతనం చేయించి AK-47 తీసుకొని నల్లమల్ల వెళ్ళి ఆ ప్రాంతంలో ఒక గుట్ట మీద ఉండి అక్కడ చేపల వాళ్ళు ఇచ్చిన అన్నం తింటూ చాలా కాలం ఉన్నారని, అదే సమయంలో బాబురావు అండ్ పార్టీ ఎర్రగొండపాలెంలో వాళ్ళతో కలిసి ఉండి AK-47 వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా SLR తీసుకొని ఆ సమాచారాన్ని మీకున్న ఒక పోలీస్ ఆఫీసర్కి ఇవ్వడం, ఆయన ఆదేశాల మేరకే మీరు ఆ నలుగురిని చంపారన్నది. అట్లాంటిది ఏం లేదు సార్. ఎంత ఏంటంటే కట్టు కథలు ఇవన్నీ. ఒక్క విషయం చెప్తా, ఇవన్నీ కూడా సార్, ఇగో జనాలు కూడా చెడుని ఎక్కువ ప్రచారం చేస్తారు కానీ మంచిది ఎక్కువ ప్రచారం చేయరు. ఈ చెప్పిన సీక్వెన్స్ కరెక్టా కాదా? మీరు చెప్పింది ఇక్కడ జరిగిన ప్రచారం అది అంతే, కానీ నాకు జరిగింది అయితే కాదు, నేను చేయలేదు, నాకు సంబంధం లేదు. సరే, మీరు ఎలా వెళ్ళారు అక్కడి వరకు? నేను ఇక్కడ నాకు ప్రొటెక్షన్ లేదు, ఏ అధికారి నాకు సహకరించట్లేదు, కనీసం బతకడానికి కూడా ఆధారం లేని పరిస్థితి నాది. కాబట్టి కనీసం కేసుని కూడా వాదించుకునేంత స్తోమత కూడా నాకు లేదు. ఇక ఆ టైంలో నేనేం చేసిన, ఇక ఈ సమాజంలో మనం బతికే కన్నా విప్లవోద్యమం పోయి పోరాడి చనిపోతే బెస్ట్ అనుకొని పోయినాను, వెళ్ళిపోయారు. కానీ మీరు ఒకరోజు ఉదయం మీ గ్రామంలో వ్యవసాయం చేసుకున్న సమయంలో మీకోసం హోంగార్డ్ వచ్చారు, ఒక SI పంపించారు, రమ్మన్నారని. హోంగార్డ్ చూసిన వెంటనే మీరు అదే రోడ్లో అడవిలోకి పారిపోయి హోంగార్డ్ అయితే నేను ఊర్లో వ్యవసాయం చేసుకుంటానే నేను ఊర్లో ఉన్న టైంలో వచ్చారు. అక్కడ నుంచి మీరు అడవిలోకి పారిపోయి వెళ్ళిపోయారు. అయితే అప్పుడేం పారిపోలేదు, నేను ఇంటి దగ్గర ఉన్నా. 2 హోంగార్డ్స్ వచ్చారు, వాళ్ళంతా మాజీలే. వచ్చి మా భార్య సాయంత్రం 4 o'clock ఇల్లు ఊకుతుంది. నేను అప్పుడు పొలం దగ్గర ఉన్నా, ట్రాక్టర్తోని అక్కడ పొలం దున్నించుకుంటా ఉన్నా. మా భార్యని అడిగిపోయారు వాళ్ళంతే. అడిగిపోయిన తర్వాత లేడు పొలంకి పోయిండు అని చెప్పారు.
నేను సరే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక ఇట్లా చెప్పారు అనమాట. వచ్చిర్రు ఇట్లా అడిగిరు అని చెప్తే సరేలే ఇప్పుడు అప్పుడప్పుడు వస్తుంటారు కదా, వచ్చినప్పుడు కలవడానికి వచ్చిరేమో అనుకున్నా. అయితే మళ్ళీ ఒక గంట తర్వాత రమేష్ కోత్వాల్ అనే సిఐ అమరాబాద్ అతను జీప్ తీసుకొని ఫస్ట్ మా గ్రామానికి ఎంటర్ అయ్యిండు. ఎవరైతే హోంగార్డు మా ఇంటికి వచ్చిపోయారో అతను నాకు కాల్ చేసిండు, తమ్ముడు నేను సార్ సిఐ సార్ మిమ్మల్ని కలవడానికి వస్తున్నాడు, ఊరు బయటికి రండి, నేను బైక్ మీద వస్తున్నా అని చెప్పిండు. అంటే నాతోనేం పని సార్ కానీ, అంటే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు కలవలేదు, మాట్లాడలేదు, నాతోనేం పని అన్న, ఏదో పని ఉంది మాట్లాడటానికి రమ్మంటున్నాను. 7 అవుతుంది టైం. ఈ టైంలో నాకెందుకు, నన్నెందుకు కలుస్తాడని చెప్పేసి నేను కొంచెం భయపడ్డ తర్వాత నేనేం చేశానంటే ఎంతకైనా మంచిది కొంచెం పక్క ఉంటే బాగా అని చెప్పేసి నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. ఆయన వచ్చిండు, ఒక అర్ధగంట సేపు ఉన్నాడు. అప్పటికి నేను వేరే ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ ఇట్లా నా కోసం సిఐ సారు కలవమంటున్నాడు, బయట ఉన్నాడు, మరి ఏమన్నా నా మీద ఏమైనా కేసులు ఏమన్నా మళ్ళీ ఏమన్నా బనాయిస్తారా ఏం సార్, మరి నేను బతకాలా వద్దా అని చెప్పి అన్న. ఏదైనా ఉంటే రేపు పొద్దుగాల వస్తా సార్, మీరు చెప్పండి సార్ సిఐ సార్కు, వస్తే రేపు పొద్దున పోయి కలుస్తా అని చెప్పిన. సరే అమ్మ నేను చెప్తానని చెప్పేసి మరి ఏం చెప్పాడో చెప్పిండు. ఆ తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఫోన్ చేస్తే ఏం కాదు రేపు పొద్దుగాన పోదాంలే, ఎందుకు భయపడతావు, నువ్వు చేసిన తప్పేముంది, బయటకు వచ్చి హ్యాపీగా బతున్నావు కదా అని చెప్పేస్తే సరే అని చెప్పేసి ఉన్నా. అయితే మా సీఏ ఏం చేసాడు, మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తే మా ఊళ్ళో ఉంటాడు ఒక అడ్వకేటు, బావ అవుతాడు. అతను ఏం చెప్పినంటే మమ్మర్ది ఇట్లా సారు మా ఇంటి దగ్గర కూర్చున్నాడు, వచ్చే ఇంటికి చాలాసేపు అయింది వెయిట్ చేస్తున్నాడు. అంటే చూడండి బావ, సార్తో నాకు ఆయనకేం పని లేదు, నాకు ఆయనతో ఏం అవసరం లేదు, నాకు నేను ఏదంటే పై ఆఫీసులతో మాట్లాడుకుంటా, ఆయన ఎందుకు వచ్చిండు నాకు సమాధానం చెప్పమని చెప్పిన. కలవడానికి వచ్చిండంట, కలవడానికి వస్తే మరి పిఎస్కి రమ్మంటాడు, నాకోసం డైరెక్ట్ ఇక్కడ ఎందుకు వస్తాడు? ఎందుకంటే అప్పటికి నేను జైల్లో ఉండొచ్చినా, అప్పుడప్పుడే నాకు జైలు అనుభవం తెలుసు కాబట్టి, ఇవన్నీ పోలీసులు ఆడే అన్నీ నాకు తెలుసు కాబట్టి కొంచెం నేను భయపడి, లేదు బాబా ఏం లేదు, ఏమన్నా రేపు పొద్దుగాల కలుస్తాం వెళ్ళిపోమని చెప్తే సరేనా 8 గంటలకు అని మా ఇంటికి వచ్చిండు, రేపు పొద్దుగాల రాకపోతే స్పెషల్ పార్టీ తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళిపోయింది. తర్వాత ఇక వేరే వాళ్ళు చెప్పారు అనమాట, ఏదో మొత్తం మీద అయితే నీకు ప్రమాదం ఉన్నది అని చెప్తే, ఇక మళ్ళీ పోయి జైల్లో పడేస్తే నన్ను ఇంకా ఎవరు తీస్తారు బయటికి, ఇక ఎట్లా ఇక్కడే కేసు సమస్య ఉంది, అక్కడే మళ్ళీ జైల్లో ఉండొచ్చిన అప్పటికి 2 సంవత్సరాలు, ఇంటికాడ పరిస్థితి ఏంది ఇట్లా, అప్పటికి బాబు పుట్టిండు, ఇక నాకు ఇక డిప్రెషన్కి పోయినా ఇక అని చెప్పేసి, ఇక మళ్ళీ ఈ మార్గం కరెక్ట్ కాదు, ఇక ఆ మార్గం పోతే మా సరే ఇక్కడ చనిపోయే కన్నా పోయి ప్రజల కోసం త్యాగం చేస్తానన్న ప్రజల పేరు ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళాక బాబురావు వాళ్ళందరూ కనబడ్డారు, కానీ అక్కడ మీరు ఆయుధాలు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా? మీ ఆయుధాలు ఎక్స్చేంజ్ అనేది ఏముండదు సార్. ఇప్పుడు నా స్థాయి కమాండర్ స్థాయి, నాకు నేను క్యారీ చేసిన కూడా దళంలో SLR, కానీ నా స్థాయిని బట్టి ఆయన ఇప్పుడు నేను అరెస్ట్ అయి ఉన్నా కాబట్టి ఆయన కొన్ని రోజులు అబ్జర్వేషన్లో పెట్టి నాకు SLR ఇచ్చిండు. అది కూడా వేరే దగ్గర డంప్ ఉంటే తీసుకొచ్చి నాకు ఇచ్చిండు. ఓకే, ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగిందంట బాబురావు గారిది? సార్ 100% అది ఇన్ఫార్మర్ తోటి ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఇన్ఫార్మర్ మీరే అడిగారు? తప్పు సార్, అది అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చెప్తున్నా కదా నేను సార్ ఒక విషయం చెప్తా, నేను పార్టీకి ద్రోహం చేయాలంటే పెద్ద పెద్ద నాయకులని పట్టించటం నేను ఇప్పుడు, అంటే ఈ సెకండ్ టైం కాదు, ఫస్ట్ టైంలోనే ఒక జిల్లా స్థాయి నుంచి, ఒక రాష్ట్ర స్థాయి నుంచి, కేంద్ర కమిటీ స్థాయి వల్ల, అంటే రాష్ట్ర స్థాయి వరకు నేను నష్టం చేసేటోని. ఎందుకంటే దళం సాంబశివుడు ఒక దగ్గర ఉంటే ఎవరిని బట్టి ఆయన పంపడు, నమ్మకస్తుని పంపిస్తాడు. పోవాలి పార్టీ అంటే 3-4 రోజులు పోయేది, మైదాన ప్రాంతంలో పోయి పార్టీ పని చేసుకొని మళ్ళీ అక్కడ దళం కాడికి వచ్చేది. మరి అప్పటికీ నేనేమైనా పార్టీ ద్రోహం చేయాలంటే ఎప్పుడో చేసేవాడిని. ఇది ఏంటంటే ఇంత పెద్ద ఎన్కౌంటర్లో ఇది జరిగిన అశోక్ ముగ్గురు చనిపోవడం ఏంది, ఈయన ఎట్లా తప్పించుకున్నాడు అంటే ఈయననే ఎన్కౌంటర్ చేయొచ్చు. ఏంటంటే వాళ్ళు జనాలు పబ్లిక్ ఏంటంటే తొందరగా క్యాచ్ చేస్తారు, అంటే వాళ్ళు అనుమానాన్ని అది రియల్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అంటే భౌతికవాదులు భావవాదులు ఉంటారు సార్, అంటే ఇలా భౌతికవాదులు భావవాదులు అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇక్కడుండి విక్రమ్ తప్పించుకోండి కదా, ఈయననే చేయించుండు, ఈయననే ఇట్లా. సరే ఓకే, మీరు అన్నట్లుగానే ఆ విధంగా ఊహించుకున్నారు అనుకుందాం. ఓకే, మహబూబ్నగర్ కోర్టులో ఉన్న AK-47 ఎర్రగొండపాలెం వెళ్ళి ఎల్బీ నగర్ ఎలా వచ్చింది? ఎల్బీ నగర్ లేదు సార్, ఎల్బీ నగర్ రికవర్ అయింది కదా, అప్పుడు చంద్రశేఖర్ అని ఇన్స్పెక్టర్ కదా, అప్పుడు శ్యామ్ ఉండే కదా, శ్యామ్ సరెండర్ అయ్యిండు.
శ్యామ్ సరెండర్ అయిన తర్వాత అది ఆయన చూపిన డంపులు అవన్నీ అప్పుడు యాక్షన్ చేసింది కూడా దాంతోనంట. అయితే ఇప్పుడు నేను అరెస్ట్ అయినా కాబట్టి కేసులు నా మీద దొబ్బేసారు. ఆ కేసులో ఇది రికవరీ అనేది చెప్పేసి చూపించారు అన్నమాట. అంతేగాని నేనైతే కానీ ఆ AK-47 ఎలబీనర్లో పెట్టి నయీం కోసం చంపడానికి ప్లాన్ చేసినట్లుగా దానికోసం ఆయుధం దాచినట్లుగా రికార్డ్స్ చెప్తున్నాయి. అంటే సెకండ్ టైమా లేకుంటే Second time. ఫస్ట్ టైమా? సెకండ్ టైం. మేము నయీంని చంపాలనుకున్నది ఎప్పుడు? మేము దళంలో ఉన్నప్పుడు మాత్రమే నయీంని చంపాలని మేము అనుకున్నాం. కానీ బయటకు వచ్చిన తర్వాత నయీంని చంపాలని అనుకోలేదు. సెకండ్ టైం పోయినప్పుడు నేను ఎక్కడైతే మళ్ళీ సెకండ్ టైం ఉద్యమం బాట పట్టానో ఆ టైంలో నయీం కనిపిస్తే అప్పుడే కాల్చిపడేస్తాను. కానీ నేను బయట ఉన్నంత కాలము నయీం చంపాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు, మేము ప్లాన్ చేయలేదు. అంటే మొదటిసారి అనుకున్నారు. ఫస్ట్ పార్టీ ఉద్యమం ఉన్నప్పుడు అనుకున్నాం, సెకండ్ టైం పోయినప్పుడు కూడా అనుకున్నాం. కానీ మేము ఎల్బీనగర్ వచ్చినాం, అక్కడ మాటేసినాం అని మాత్రము అది తప్పది. ఎల్బీనగర్ వచ్చారని కాదు, ఎల్బీనగర్లో దాన్ని దాచిపెట్టారని. లేదు అక్కడ నేను కానీ నల్లమలలో ఆయన వస్తే చంపాలని ప్లాన్ చేశారా? ఖచ్చితంగా చంపేవాళ్ళం. ఎందుకంటే అని విప్లవ ద్రోహి. ఇంకో విషయం చెప్తా, నయీం కూడా ఆ రకంగా మారటానికి పార్టీ కారణం. ఎలా? అప్పుడు అనే చెంచల ముషరాబాద్ జైల్లో నయీం ఉన్నప్పుడు నయీంతో పాటుగా పటేల్ సుధాకర్ రెడ్డి, శాఖమూరి అప్పారావు వీళ్ళందరూ కూడా కమ్యూని ఉండేవాళ్ళు. అవును. అయితే అప్పటికి నయీం ఏంటంటే లంపెన్ సెక్షన్, అది అంటే లంపెన్ క్యారెక్టర్. అసలు దళంలోకి వద్దని అప్పటికి నాయకులు చెప్పినా కూడా వినకుండా అక్కడున్న కొంతమంది దళ కమాండర్లు ఏంగా తీసుకుందామని చెప్పి తీసుకున్నారు. ఆయన ప్రవర్తన లంపెన్ క్యారెక్టర్. అయితే వేరొక కేసులో ఐఏఎస్ అదే మన వ్యాసత్య కేసులో ఆయన ముద్దాయిగా ఉండి ఆయన జిల్లా ముషరాబాద్ జైల్లో ఉన్నాడు. అవును. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే మన ఈదన్న అనే ఒక వ్యక్తి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిండు. బయటకు వచ్చిన తర్వాత తను జైల్లో కాంటాక్ట్ అయ్యిండు. ఎవరు? ఈదన్న. మళ్ళీ నేను పార్టీలోకి వెళ్ళిపోతా, నాకు పార్టీ నేను బయటికి వచ్చింది నాకు మిస్టేక్, నేను స్వయం విమర్శ చేసుకుంటున్నా, వెళ్ళిపోతాను ఉద్యమంలోకి అని చెప్పేసి అంటే కొన్ని రోజులు మరి ఎక్కడ పెట్టాలి ఏంది, మరి బయట మనకు వచ్చి కలిస్తే మరి ఇన్ఫర్మేషన్ పోద్ది కదా, మళ్ళీ నష్టం జరుగుద్ది కదా అని చెప్పేసి మన ఈదన్న అనే వ్యక్తిని తీసుకుపోయి నయీం వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో పెట్టారు. నయీం వాళ్ళ అక్క ఇంట్లో పెట్టిన తర్వాత ఇంకో ఈదన్న చాలా డిగ్నిటీ పర్సన్, ఆయన సిన్సియర్ మనిషి అని ఉద్యమంలో 10 సంవత్సరాలు ఉన్నాడంట, నాకు తెలియదు, ఈ స్టోరీ నాకు తెలుసు. అయితే ఉన్న తర్వాత ఏమైంది, ఆయన ఏ రోజు కూడా ఏ మహిళల పట్ల ఇలాంటి తప్పు పని చేయలేదు. ఆయనతో పాటు చేసిన వాళ్ళు రిపోర్ట్ అది. అయితే అప్పటికి ఏమైందంటే ఈ బెల్లి లలిత అక్క ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో స్టార్ట్ అయినప్పుడు ఆమె చురుకైన పాత్ర పోషిస్తుంది. ఈ విధన్న మీద ఆరోపణ వచ్చింది. ఏం ఆరోపణ అంటే ఈ నయీం వాళ్ళ అక్క వచ్చి ములాఖాతులో చెప్పింది, ఇట్లా నన్ను మిస్బిహేవ్ చేసిండు ఇదన్నని నయీంకు చెప్పింది. నయీం ఏం చేసిండు, పార్టీ అక్కడ ఉన్న కమ్యూనికి రిపోర్ట్ చేసింది. నయీం పార్టీ చెప్తే మరి ఇదన్న అట్లాంటి వ్యక్తి అయితే కాదు, ఆయన చేయడు కదా, ఇది తప్పు అనే విషయము ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకుందాం, ఒకసారి చేసుకున్న తర్వాత మనం ఏదైనా దూరం పెడదామని చెప్పేసి అక్కడ పార్టీ నిర్ణయం తీసుకుంది, జైలు కమిటీ. అయితే ఈయన ఏమి అసంతృప్తిగా ఉంటుండు వీళ్ళతోటి. ఎట్లా నేను చెప్పినా కూడా మీరేం పట్టించుకోవట్లేదు, మీరు చెప్పినా కూడా నేను పట్టించుకోవట్లేదు, మా అక్కని ఇట్లా అన్నాడంట అట్లనంటే ఆటలు వస్తుంటే అక్కడ